హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి తెలంగాణకు సంబంధించిన ఎబ్సెట్ 2024కి సంబంధించి ఎవరైతే ఎంపీసీకి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది కూడా రిలీజ్ అయిపోయింది. సో ఆ రెస్పాన్స్ షీట్ అనేది మనం ఏ విధంగా మన మొబైల్‌లో చెక్ చేసుకోవాలనేది కూడా ఇన్ డెప్త్‌గా అయితే కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే పూర్తి చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ అనేది టార్గెట్ అన్నమాట. సో ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, మనకి ఎబ్సెట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ చూస్తున్నారు కదా! eapcit.tac.ac.in అని కొడితే మాత్రం మనకి ఈ విధంగా లింక్ అయితే కూడా రావడం జరుగుతుంది. లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా రిడైరెక్ట్ అయితే కూడా కావడం జరుగుతుంది. సో, మనకి ఇంతకుముందు ఎంసెట్ అయితే ఉంది. బట్ ఇప్పుడైతే కూడా ఈ యొక్క నేమ్ అయితే కూడా చేంజ్ చేశారు. సో, ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఎబ్సెట్ కింద అయితే కూడా మార్చేశారు. సో, వన్స్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అయితే కిందకైతే కూడా స్క్రోల్ చేయండి. సో, కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకైతే ఆప్షన్ అయితే చూపిస్తుందన్నమాట. సో, డౌన్‌లోడ్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద దీని అయితే కూడా మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఎంసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయమంటుంది. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కూడా ఎంటర్ చేయండి. సో అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే కూడా అడుగుతుందన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు గెట్ రెస్పాన్స్ షీట్ మీద ట్యాప్ చేయగానే సో మీకైతే కూడా రెస్పాన్స్ షీట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో దాన్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్‌ని అయితే కూడా చూడండి. సో వన్స్ మీకైతే కూడా రెస్పాన్స్ షీట్ అయితే కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే కూడా మీకు రెస్పాన్స్ షీట్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి మీకు డెమో అయితే చూపిస్తాను. మీకు వన్స్ ఇక్కడ క్వెషన్ కింద ఉన్నాయి కదా! ఇందులో వచ్చేసరికి మనకి రైట్ ఆప్షన్ అయితే కూడా చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ చూడండి. క్వెషన్ కింద ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన 4 ఆప్షన్స్‌లో ఫస్ట్‌ది రైట్ ఉంది కదా! సో ఇది వచ్చేసరికి రైట్ ఆప్షన్ అన్నమాట. సో మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే కింద మీకు ఇక్కడ కింద చూపిస్తుంది క్వెషన్ ఐడీ విత్ చూసిన ఆప్షన్ అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ 3 కానీ రైట్ ఆన్సర్ మాత్రం 1. సో ఈ విధంగా మ్యాచ్ కాకపోతే మాత్రం మీకైతే కూడా మార్క్స్ అనేవి కూడా యాడ్ అవ్వవు. సో మ్యాచ్ అవుతే ఎలా చూపిస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో వన్స్ మీకు మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ పక్కనే చూసారు కదా! సో మనకి ద జనరల్స్ ఇక్కడ మనకి చూసారు కదా! ఇందులో వచ్చేసరికి మనకి సెకండ్ క్వెషన్ అయితే కూడా రైట్ అని చూపించింది. అండ్ ఇక్కడ మీరు చూసిన ఆప్షన్ కూడా 2 అంటే మీకు ఈ 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీకు ఒక 1 మార్క్ అయితే కూడా యాడ్ అవుతుంది. సో మనకి నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే లేవండి. ఎట్లాంటి నెగిటివ్ మార్క్స్ అయితే కూడా లేవు. సో ఈ విధంగా మీ మార్క్స్ అయితే కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఇంకో వీడియోలో వచ్చేసరికి మీ మార్క్స్‌తో అయితే కూడా మీకు ఎంత ర్యాంక్ వస్తుందో కూడా చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.